హలో 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 ఎవరన్నా? హలో అయ్యా ఎవరు? నన్నండి జాషువా డే అనేది చేయకూడదు అంటారండి. బావగారు. ఏం సంగతి? కోయి కోయి అని దుంపది అందరం కోయి చేస్తాం. బావా ఆ, ఏంది నెంబర్ ఎవరిది? నాదే బాబు గారు. ఏం బావా నీ పేరు పడలేదు. నెంబర్ మార్చా. ఉహు. ఆ, నీకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ లో అవ్వట్లేదు. నా ఫోను అది నెంబర్ మార్చాను బాబు గారు. మొన్న నవంబర్ నెలలో మనం మీటింగ్ పెడదామని చెప్పి ఆ, ఆలోచన చేస్తే అసలు ఫోనే. అది ఆ నెంబర్ లేదు, అది వాడతలా. జాషువా షేగుడు అంటారు మిమ్మల్ని. అవునండి, నా పేరు మీసాల గురప్ప అంటారు. అంటారు, వింటాం కూడా వింటున్నాం. ఎవడో నా గురించి ఆ, నన్ను అవమానం చేయాలని ఆ పాట పెట్టాడు. ఆ, అది ప్రపంచం తెలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆడు గుండెకి పడిపోయాడు. ఎందుకు పెట్టాడు బాబు అని. ఆ, కత్తి ఆడు పంపాడు. ఆ, కత్తిల్లి ఆడికి దిగింది. వాడికి కాదు, మొత్తం మొదలు కూడా దిగింది. ఈ నెంబర్ నీదేగా? నాదే. దీంట్లో వాట్సాప్ ఉందిగా? ఉంది బాబు గారు. వాట్సాప్ నెంబర్ వేరే, దాంట్లో ప్రైజ్ రేట్ పెడతా. సరే అయితే. కానీ దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే మళ్ళీ తీసుకొచ్చాడు బాబా. దేవుని స్తోత్రం. నిజంగా అందరు మత్తోని మొదలు కూడా కోయి అంటున్నారు. తర్వాత అర్థమైంది ఈశ్వర పాట ఇది. ఇప్పుడు వాళ్ళ గుండెకి పోయింది వాళ్ళకి కదా. ఎవరు ఈయన కొత్తనాడు ఏందని కోసారు వాళ్ళు కూడా. చివరికి కోసేళ్ళకి వాళ్ళందరూ వేసే పాట ఇప్పుడు కూడా వాళ్ళే డాన్స్ చేస్తున్నారు వేసే పాట. కానీ బాబా దాని ప్రతి పదం కూడా ఏసే పాటే. అవునవును, చెప్పారు ఒకసారి నాకు. అంతా ఏసే మాటలు ఉంటాయి. సరే, మొత్తం దేశం ప్రపంచం అంతా కోయి ఉంటారబ్బా. కోసి పండుగ నీకంత ఇంకా. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పూజారులు, ముస్లింలు అందరూ కోయి కోండి కోయి. తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆ టీవీలో చెప్పిన తర్వాత వారు బాబు మన పాడు దేశంలో పాడు. నాకు నవ్వు వచ్చింది. వీళ్ళు దేవుడు లాస్ట్ మూమెంట్ లో లేపకు ఆ పాటను తీసుకొచ్చి అందరి చేత పాడించి పిచ్చి పిచ్చి చేసేస్తాడు అందరు దేవుడి గ్రహం బట్టి. కానీ నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. వంగని ప్రతి మోకాలు యేసును వంగును గాక. ఆమేన్. స్తుతించని ప్రతి నాలుక యేసును స్తుతించబడును గాక అని. ఆమేన్. దాంతో డాన్స్ చేస్తున్నా. డాన్సులు. కానీ చెప్పాల్సింది చెప్పాను. ఏ టీవీలో వచ్చినా సరే ఏసైనా మహింపరిచా. అదే సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారు. మా అక్కగారు అందరూ పిల్లలు. ఇప్పుడు విజయవాడలో ఉన్నాం బావా. విజయవాడలో ఉంటున్నారా? మరి ఆ ఇల్లు తీసేశారు. ఇల్లు తీసేస్తే అద్దెకుంటున్నా రామర్పాడులో. ఓ, విజయవాడ వచ్చేసావా? విజయవాడ వచ్చేసా. సరే బాబు గారు, ఒకసారి కలుద్దాం. ఈ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. ఫీడ్ చేసుకోండి. ఒక్కసారి వాట్సాప్ ది ఒకసారి రింగి నాకు. నేను ప్రైజ్ రేట్ పెడతాను చూడండి. అంటే ప్రైజ్ పెడితే నాకు అర్థం కాదు కానీ రింగ్ ఇచ్చి వదిలే. అలాగే. ఈ రెండు, ఇదేమో మామూలు నెంబర్, అదేమో వాట్సాప్ నెంబర్. అంతే. దేవునికి స్తోత్రం. మీలాంటి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. చేస్తా నేను. అప్పుడు వాళ్ళకి తెక్క కుదిరిద్ది. కాదు, మనం చేసినప్పుడు సూపర్గా ఉంటది. ఖచ్చితంగా. వాడు ముందు నన్ను 3 లక్షలు అడిగాడు. ఆ డబ్బులు ఇస్తే నేను మంచిగా చెప్తా, లేకపోతే నీ గురించి చెడు చెప్తాను చెప్పాడు. నేను పేదోడినండి, అంత ఇవ్వలే అన్నాను. ఆడికి అక్కడి నుంచి నాకు ప్రారంభించాడండి. చెప్పేసా, మొత్తం చెప్పా. అందరూ చాలా మంది పాస్టర్లు సంతోషపడతాం. మళ్ళీ చెప్పావు నువ్వు ఆడు సన్నాసుడు గురించి అని. బావా చెప్పండి. 100లో మందే పెడదాం బావా. మొత్తం బలే వేసే. కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మీ చెల్లెళ్ళు అందరూ, పాస్టర్లు అందరూ ఏడుతున్నారు. ఎందుకయ్యా వీళ్ళంతా? కొంతమంది పాస్టర్లు వచ్చి ఏదేదో వాడు వాగుతున్నారు నా గురించి. చాలా సంతోషం బావా, మంచి ధైర్యం ఇచ్చావు. దేవుని స్తోత్రం బాబు. నేను ఎవరి జోలికి వెళ్ళను బావా, నీకు తెలుసు కదా. అవును. ఒకరి జోలికి వెళ్ళేవాడిని కాదు, ఒకటి గంటకి వెళ్ళేవాడిని కాదు.
అవును. నా సేవని మౌనంగా చేసుకుంటూ పోతుంటాను. గెలికారు బావ, మేసాల గురప్పని గెలికారు. మేధాలు. ఒకడొచ్చా మేసం తిప్పాడు, ఆ, ఈ లోపల లెగిసి కోయి ఆ, కానీ నాకున్న ఒక, సరే నేను అవమానమే కానీ ఉమ్. మతోన్మాదులతో డాన్స్ చేయించా. వాళ్ళు కూడా పాటలు క్రైస్తవ ప్రపంచం ఒక చరిత్ర దేవుని కృపను బట్టి. వాళ్ళకి అర్థం కాని మాటలే ఉమ్, ఏంటో అనుకుని డాన్స్ చేశారు ముందు. ఉమ్. తర్వాత నా ఇంటర్వ్యూ తర్వాత యేసురావు పాడరు అది ఇప్పుడు దాకా మనం చేసింది యేసురావు పాటగా ఊరు బావా. సరే బాబు గారు చెప్పండి. నేను 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను నీకు. అలాగే అలాగే ఒక్కసారి నాకు ఆ నెంబర్ రింగి అలాగే అలాగే బావా. కొద్దిగా ఈ మధ్యలో తొందరగా మనం చేద్దాం మన టీవీలో. అలాగే చేద్దాం బాబు గారు. ఎందుకంటే బాగుంటది. ఎందుకంటే దైవజన్ ఇప్పుడు ఎవరు అనిల్ గీతం కంటే ఆ, నువ్వు అనుకో కరెక్ట్ గా మాట్లాడతావు. ఆ. నేను మాట బ్రహ్మాండంగా ఉంటది. ఖచ్చితంగా బాబు గారు చేద్దాం. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్. నన్ను ఒక్కసారి తీవా.